అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు కోరుకున్న స్త్రీ మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి వచ్చి మీ కాళ్ళ వద్దకు పడుతుంది. మీరు మాత్రం మీ వ్యాపారం మరియు అభివృద్ధిని ఆపకండి. ఈ రోజు మీకు నమ్మకమైనటువంటి రీతిలో అధిక మొత్తాలను రాబోయే రోజులలో ఇది తెచ్చిపెడుతుంది. ఇది ఒక పాత ఒప్పందం అయితే మీకు సమస్యలను కలిగించగలదు. విభిన్నమైనటువంటి రొమాన్స్ని అనుభూతి చెందనున్నారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల ఒత్తిడికి లోను కాకండి. మీకు దగ్గరైన వారితోటి మీ సమయాన్ని గడపాలనుకుంటారు, కానీ మీరు చేయలేరు. ఇది చాలా మంచి రోజు. పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి. స్నానపు నీటిలో నువ్వుల గింజలు మరియు ఆవపిండి గింజలను కలపండి మరియు మీ కుటుంబ జీవితంలో ఆనందాన్ని తెచ్చుకోండి. మీ శ్రీమతి వ్యవహారాలలో అనవసరంగా తలదూర్చకండి. అది ఆమెకు కోపం తెప్పించవచ్చును. మీ పనులేవో మీరు చూసుకోవడం అనేది మంచిది. వీలైనంత తక్కువగా జోక్యం ఉండటమే మంచిది, లేకపోతే అది ఆధారపడిపోయేలాగా తయారు చేస్తుంది. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చిపడడంతో మీ బిల్లులు తక్షణ ఖర్చులు అనేవి ఖర్చుపోతాయి. పాత బిల్లులు కూడా మరి చెల్లింపు చేయడం జరుగుతుంది. తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస మీకు కొత్త స్నేహితులను పొందటానికి ఉపయోగపడుతుంది. ఈరోజు మీ జీవితంలో నిజమైన ప్రేమను మీరు మిస్ కాబోతున్నారు. విచారించకండి. ప్రతిదీ కూడా మార్పుకు గురవుతుంది. అలాగే మీ ప్రేమ జీవితం కూడా. ఇక మీ రెజ్యూమ్ని పంపించడానికి లేదా ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి ఇది మంచి రోజు. మీరు ఈరోజు మీకు నచ్చినటువంటి పనులను చేయడానికి ఇష్టపడతారు. ఈరోజు పని ఒత్తిడి మీకు ఈరోజు ఆ పనిని చేయకుండా చేస్తుంది, కానీ మీరు పూర్తిగా ఆ పని చేసే వరకు వదిలిపెట్టరు. మీకు అందమైన రొమాంటిక్ రోజు ఇది. దీన్ని మిస్ చేసుకోకండి. ఆరోగ్య సమస్యలు అయితే ఇబ్బంది పెడతాయి. సీజనల్ వ్యాధుల బాధపడే అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి. హనుమంతునికి మల్లెల నూనె, సింధూరం, వెండితో తయారు చేసిన రేకు అందించండి. అద్భుతమైన ఆరోగ్యాన్ని మీరు పొందండి. ఈ పరిహారం చేయటం ద్వారా మీకు అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఇక కుటుంబ సభ్యుల నుండి అందే ఒక మంచి సలహా మీకు మానసిక ఒత్తిడిని ఎంతగానో తగ్గిస్తుంది. మీరు డబ్బును సంపాదించినా కానీ ఇది మీ చేతి వేళ్ల నుంచి జారిపోకుండా జాగ్రత్త పడండి. మిమ్మల్ని ఇష్టపడి మీరు శ్రద్ధగా చూసుకునే వారితో విలువైన సమయాన్ని కొంతసేపు గడపండి. సామాజిక అవరోధాలు దాటలేకపోవడం, సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగుల సపోర్టు మెచ్చుకోళ్ళు కూడా మరి మీకు అందుతాయి. అవి మీ నైతిక బలాన్ని, నమ్మకాన్ని పెంచుతాయి. ఈరోజు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు. ఇతరులను కలవడానికి మీరు ఇష్టపడరు. ఈరోజు ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా మీరు ఇష్టపడతారు, కానీ మీరు ఈరోజు బయటకు వెళ్ళాలంటే మీకు అస్సలు ఇష్టం ఉన్నా లేకున్నా వెళ్ళాల్సిన సందర్భాలు అయితే ఈరోజు మరి ఎదురవుతాయి. ఈరోజు మీరు చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి అత్యుత్తమమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఏదైనా పాత వస్తువులు కానీ పాత విషయంలో కానీ ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయి, అవి తొలగించబడతాయి. ఉద్యోగస్తులకైతే ఉద్యోగం కొరకు చేసేటటువంటి ప్రయత్నాల్లో కూడా సఫలమవుతాయి అని చెప్పుకోవచ్చు. ఈరోజు మరి గోచారము రీత్యా తృప్తికరమైనటువంటి జీవనాన్ని మీరు అనుభూతి చెందబోతున్నారు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఏకాగ్రత వహించాలి. పట్టుదలతోటి విజయాన్ని సాధించగలుగుతారు విద్యార్థులు. ఇక వివాహాది శుభకార్యాలకు తరచుగా హాజరయ్యే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం కోసము జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు చింతించాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఈరోజు ఏ విషయంలోనైనా సరే తొందరపాటుగా నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. మంచి ఆరోగ్యం పొందాలనుకోవడానికి కృషి చేయాలి. మంచి చక్కటి పరిశుభ్రత మీద మరియు మంచి ఆహారం మీద మీరు శ్రద్ధ పెట్టాలి. మరియు ఈరోజు యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేయాలి. ఎక్కువగా మందులను సేకరించడం సొంతంగా మందులను సేకరించడం మానాలి. మీకు ఈరోజు వల్లి నొప్పులు మరియు జ్వరం వంటి సమస్యలు అయితే వేధిస్తాయి. మంచి ఆరోగ్యం కొరకు మీరు మంచి డాక్టర్ని సంప్రదించాలి. తగిన మందులు సేకరించడం వల్ల ఉపశమనం మీరు పొందగలుగుతుంది. ఇక ఈరోజు స్త్రీల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. మీరు కొత్త స్త్రీలతోటి పరిచయాలు ఏర్పరచుకోకూడదు. ఎవరైతే స్త్రీలు మరి కొత్త పరిచయాలు ఉన్నాయో వారికి ఈరోజు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మరి మహిళల పట్ల ఉన్నటువంటి ఆలోచన మార్చుకునే రోజుగా ఉంటుంది. ఈరోజు కొంతమంది మిమ్మల్ని మరి ఈరోజు మీ మీద దుష్ట ప్రచారాలు చేసే ప్రయత్నాలు కూడా చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరిని కూడా నమ్మేయకూడదు. ప్రతి విషయంలో కూడా తెలివిగా ప్రవర్తించాలి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అప్పుడు మాత్రమే మీరు ఈరోజు ఇష్టమైన వారి కోసము ఎంత ఖరీదైన వస్తువులైనా సరే
కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తారు. అలాగే విద్యార్థులు ఉన్నత విద్యను చదివేటటువంటి మార్గాలను వెతుకుతూ ఉంటారు. ఇక విద్యార్థులకి చాలా గొప్ప గొప్ప వ్యక్తులు కూడా మరి పరిచయం అవుతారు. అలాగే కొంతమంది స్త్రీలు కష్టంలో ఉన్న వారికి ధనరూప సహాయము కంటే కూడా వస్తురూప సహాయం ఎక్కువగా చేస్తారనటంలో ఎటువంటి సందేహము లేదు. ఇక ఈరోజు పుష్కలముగా మీకు ఈ రాశి వారికి మరి లాభం అనేది చేకూరుస్తుంది. మరి ఈరోజు ఈ రాశి వారికి ఎటువంటి సందర్భంలో కూడా మరి కొత్త వ్యక్తులు నమ్మకూడదు, లేకపోతే మాత్రం మోసపోయే అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి. అలాగే తాకట్టు పెట్టడము, మధ్యవర్తిత్వం ఉండటం అనేటటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. దాంట్లో మరి జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీకు నష్టం అనేది చేకూరే అవకాశాలు మరి హెచ్చుగానే కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి. ఈ రాశి వారి చూసినట్లయితే గనక మరి తొందరపడి ఎటువంటి మరి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాల గురించి ఎవరితో కూడా బయట వ్యక్తులతో చర్చించకూడదు, లేకపోతే మాత్రం సమస్యలు అనేవి మరింత పెరుగుతాయి. ఈరోజు మీరు చూసినట్లయితే గనక చిన్న పిల్లల ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. జలుబు, దగ్గు, జ్వరము వంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి చిన్న పిల్లలకు తగిన చికిత్సను అందించి వారిపై శ్రద్ధ వహించాలి. ఈరోజు కుటుంబ సభ్యులందరికీ గురించి ఉన్నటువంటి సమస్యలైనా సరే, ఏ విధమైనటువంటి బాధలైనా సరే, మీరు ఈ ఆటంకాలైనా సరే తొలగించబడాలంటే ఈ కుటుంబంలో ఉన్నటువంటి రాశి వారు ఈ పరిహారం చేయాలి. కుటుంబం అంతటికి కూడా ఈ పరిహారం చేయటం వలన మీకున్నటువంటి అన్ని దోషాలు తొలగించబడి మీకు చక్కగా శుభాలు అనేవి కలుగుతాయి. మరి ఈరోజు నల్ల గురువింద గింజల పరిహారం చేయాల్సి ఉంటుంది. నల్ల గురువింద గింజల పరిహారము 11 నల్ల గురువింద గింజలు తీసుకొని ఈ రాశివారు మీ ఇంట్లో సభ్యులందరికీ కూడా మరి ఆ 11 గురువింద గింజలతోటి 7 సార్లు గడియార ముళ్ళు దిశగా తిప్పి తర్వాత రివర్స్ దిశగా 7 సార్లు అంటే మొత్తం 14 సార్లు తిప్పిన తర్వాత ఇంటి యజమాని అంటే ఈ రాశి వారు కనుక మీరు ఏదైనా ఖాళీ ప్రదేశంలో, ఇంటికి దూరంగా ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో ఎవరు నడవని చోట మీరు కనుక దక్షిణ దిక్కు వైపు, ఇంటి నుండి దక్షిణ దిక్కు వైపు గొయ్యి తీసి ఈ యొక్క 11 గురవింద గింజలను మీరు దాంట్లో వేసేసి మట్టి కప్పేయాలి. ఇక వెనక్కి తిరిగి చూడకుండా రావాలి. ఈ విధంగా కనుక మీరు పరిహారం చేసినట్లయితే మీ ఇంట్లో వారికి ఉన్నటువంటి ఏ విధమైనటువంటి సమస్యలైనా సరే, ఆరోగ్య సమస్యలైనా సరే, అప్పుల బాధ, వివాహము, ప్రేమ, దాంపత్య సుఖము, సంతానం లేని వారికి సంతాన యోగము, మరి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వారికి కూడా చక్కగా ఈ సమస్యలన్నీ తొలగించబడి చక్కగా శుభప్రదమైనటువంటి జీవితాన్ని వారు పొందగలుగుతారు. మెరుగైనటువంటి విద్యార్థులైతే ఇక మరి పరీక్షా ఫలితాలను దక్కించుకోగలుగుతారు. మరి దాంట్లో సఫలీకృతం అవుతారు. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉద్యోగము కొరకు మంచి మరి ప్రయత్నాలు జరుగుతాయి. దాంట్లో వారు సఫలీకృతం అవుతారు అనటంలో ఎటువంటి సందేహము లేదు. ఈ పరిహారము చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయము మీరు కనుక వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనము చేసుకొని శివయ్యకు జలాభిషేకం చేసి చందనం సమర్పించినట్లయితే ఇక మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. లక్కీ సంఖ్య 69, లక్కీ కలర్ ఎరుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.